నీకు భర్త ఉండగా అతన్ని వదిలేసి నా బిడ్డకు తల్లిగా ఉండాల్సిన అవసరం నీకేం వచ్చింది? అది నా జీవితానికి సంబంధించింది, పూర్తిగా నా పర్సనల్ విషయం. ఇంకొకరితో చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. సూర్యకి ఇంకో భార్య ఉందా? మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పరు. తప్పు చేసిన వాళ్ళెవరు తాము చేసిన తప్పుల గురించి చెప్పుకోరు. నా దగ్గర గోతికాడ నక్కలాగుంటి నా ఆస్తిని కొట్టేయడానికి నా చెల్లెల మీద నీ తమ్ముడిని ప్రేమ పేరుతో ప్రయోగిస్తావా? కానీ నీ తమ్ముడన్న ఒకే ఒక కారణంతో వదిలేస్తున్నాను. వాడు మళ్ళీ నా కంటికి కనిపించకూడదు. అసలు వాడు ఈ ఊర్లోనే ఉండకూడదు. మళ్ళీ నాకెక్కడైనా కనిపించాడనుకో, చంపేస్తాను. కావ్య ఒక అబ్బాయిని ప్రేమించిందా? దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోవటలేదా? వాడు ఒప్పుకుంటే ఆశ్చర్యపోవాలి కానీ ఒప్పుకోకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం ఎలాగో చేత కాదు. ఆ అబ్బాయి వివరాలు నాకు ఇవ్వండి. వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నా పేరు రాజేంద్ర. నేను నీకు బాగా కావలసిన వాణ్ణి. నువ్వు ఆ హరి చెల్లెల్ని ప్రేమించినందుకు నీకు దక్కిన ప్రతిఫలం ఇదన్నమాట. నిజానికి నేను కావ్య వెంట పడలేదు అంకుల్. కావ్య నన్ను ప్రేమించింది. నీ స్థాయికి నేను సరిపోనని అప్పటికి చెప్తూనే ఉన్నాను. కానీ కావ్య నా మాట వినలేదు. వద్దన్న నా మీద ఇష్టం పెంచుకుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందంటే తను కోరుకున్న లక్షణాలు ఆ అబ్బాయిలో ఉన్నట్లే. కావ్య లాంటి మంచి అమ్మాయి నిన్ను ఇష్టపడిందంటే నువ్వెంత మంచివాడివో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలి. కావ్య మాత్రమే నిన్ను ప్రేమించిందా, లేక నువ్వు కూడా కావ్యను ప్రేమించావా? ఏంటి బాబు, నాతో నిజం చెప్పచ్చో లేదో అని ఆలోచిస్తున్నావా? నువ్వు నిజంగా కావ్యాన్ని ఇష్టపడితే ఆ విషయం నాతో చెప్పు. నిన్ను కావ్యం నేను కలుపుతాను. అసలు ఇతనెవరు? మమ్మల్ని కలపాలని ఎందుకు అనుకుంటున్నాడని అసలు ఆలోచించద్దు. కావ్య నాకు బాగా కావలసిన మనిషి. తను సంతోషంగా ఉండటమే నాకు కావాలి. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఇష్టపడుతుంది లేంది ఒక్క మాట నాతో చెప్పు. ఇష్టాన్ని చెప్పుకునే అవకాశం నాలాంటి వాడికి ఎక్కడుంటుంది అంకుల్? కావ్య పక్కన నుంచినందుకే ఇన్ని దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఊరు నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. వెళ్ళకపోతే చంపేస్తానంటున్నారు. ఇక నా ఇష్టాన్ని ఎలా చెప్పమంటారు అంకుల్? నువ్వు హరి గురించి భయపడద్దు. నిన్నేం చేసినా అడిగే వాళ్ళెవరూ ఉండరని వాడి ప్రతాపం నీ మీద చూపించాడు. ఇప్పుడు నీకు నేను సపోర్టుగా ఉంటాను. ఇక నుంచి నీ ఒంటి మీద చేయి వేయటం కాదు కదా, కనీసం నీ నీడను కూడా తాకలేడు. ఇప్పుడు చెప్పు, నువ్వు కావ్యాన్ని ప్రేమిస్తున్నావు కదూ? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంకుల్. కావ్య లేందే నేను బ్రతకలేను. చాలు, ఈ ఒక్క మాట చాలు. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఏంటి మళ్ళీ నా ఇంటికి వచ్చావు? ఈ ఇంటితో బంధుత్వం కలుపుకున్నామని. నా ఇంటితో బంధుత్వం కలుపుకుంటావా? ఈ టాపిక్ గురించి మొన్న నువ్వు మీ ఆవిడ వచ్చి పెద్ద క్లాస్ పీకి వెళ్ళారు కదా. అయినా నేను వినిపించుకోకుండా నువ్వు కాంట్రాక్ట్లు వదులుకున్నది చేశాను కదా. మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకు అర్థమైంది. నాతో శత్రుత్వం పెట్టుకొని బిజినెస్ చెడగొట్టుకోవడం కంటే నాతో బంధుత్వం కలుపుకొని నా ద్వారానే 4 కాంట్రాక్ట్లు సంపాదిద్దామని కదా నీ ప్లాను? నోటి దగ్గర ముద్దను పడగొట్టే చెత్త అలవాటు నీకుందేమో గాని ఎంగిలి బెతుకుల కోసం కక్కుర్తిపడే అలవాటు నాకు లేదురా. నా కూతురు ఎప్పుడైతే ఈ ఇంటికి కోడలిగా వచ్చిందో అప్పుడే ఇంటితో సంబంధం తెగిపోయిందిరా. ఇప్పుడు అమాయకురాలి కోసం మళ్ళీ సంబంధం కలుపుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి కావ్యని పిలువు, మాట్లాడాలి. కావ్యతో నీకేం పని? నాకు కావ్యతో పని లేదు, కావ్య ప్రేమతో పని. మా ఇల్లు
నాకు కావ్యతో పని లేదు, కావ్య ప్రేమతో పని. ఏంటి రాజేంద్ర, పిచ్చి పిచ్చిగా ఉందా? మళ్ళీ నా విషయాల్లో కలగ చేసుకుంటున్నావు? నా చెల్లెలి ప్రేమ సంగతి నీకెందుకు? కావ్యకు నువ్వు అన్నవైనా తనకి నచ్చిన వాడితో పెళ్లి జరిపించకుండా హౌస్ అరెస్ట్ చేశావు. కానీ నేను ఒక శ్రేయోభిలాషిగా తన పెళ్లి జరిపించడానికి వచ్చాను. నా చెల్లెలి పెళ్లి జరిపించడానికి నువ్వెవడిరా? అదెవరో రోడ్డును పోయేవాడిని ప్రేమిస్తే పెళ్లి చేయడానికి నేనేమన్నా పిచ్చాడు అనుకున్నావా? అది నా చెల్లెలు, నా ఇష్టం. దాన్ని హౌస్ అరెస్ట్ కాకపోతే అడ్డంగా నరికేసుకుంటాను. మధ్యలో అడగడానికి నువ్వెవరు? నీ చెల్లెలు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే కుదరదు హరి. మేజర్ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేయటం చట్టరీత్యా నేరం. వ్యాపారం గురించే కాదు, కొంచెం చట్టం గురించి కూడా తెలుసుకో. చట్టమా? ఆ చట్టం నా చుట్టం రా. డబ్బు విసిరేస్తే ఆ చట్టం నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అలాగా? అయితే ఆ చట్టమే ఇక్కడికి వచ్చింది. ఆ ముఖ్యేదో అక్కడ చెప్పు. ఇన్స్పెక్టర్, ఓహో, పకడ్బందీగానే వచ్చావన్నమాట. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను నీ బిజినెస్ని దెబ్బ కొట్టాను కదా అని నా చెల్లెల్ని ఎవడో అనామకుడికి కట్టబెట్టి నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదూ? చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని పగ తీర్చుకునే పాడుబుద్ధి నాది కాదు, నీది. నీలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారనుకోవద్దు. ఇన్స్పెక్టర్, కావ్యాన్ని పిలిపించి ఒకసారి మాట్లాడండి. అసలు విషయం మీకే అర్థమవుతుంది. ఒకసారి కావ్యాన్ని పిలిపించండి. కావ్య, నీ వయసు ఎంతమ్మా? నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. నేను అడిగే ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్పు. 23 సంవత్సరాలు. సో నువ్వు మేజర్వేనన్నమాట. నువ్వు శ్రీనుని ప్రేమిస్తున్నావా? అతన్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? మరి అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోకుండా ఇంట్లోనే ఎందుకున్నావు? నేను అతన్ని పెళ్లి చేసుకోవడం మా అన్నయ్యకి ఇష్టం లేదు. నన్ను ఇంట్లోనే బంధించారు. నువ్వు అవసరమైతే ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో చెప్తావా? ఇన్స్పెక్టర్, ఈ ఆధారాలు చాలు కదూ మిస్టర్ హరినాథ్ గారిని అరెస్ట్ చేయటానికి? అవును. ఇప్పుడేం చేస్తావు హరి? నీ చెల్లెల్ని తన ఇష్టపడ్డవాడితో పెళ్లి జరిపించబోతున్నాను. అది నీతో చెప్పి మరీ చేయబోతున్నాను. నీకేం చేతనైతే అది చేసుకో. పదమ్మా. ఓం శాంతి 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 శాంతి. శాస్త్రశీర్ష పురుషః శాస్త్రాక్ష శాస్త్రపాత్ స భూమిం విశ్వతో రుద్ధ్వా అత్యతిష్ఠదశాంగులం. పురుష ఏవ దగం సర్వం యద్భుతం యచ్చ భవ్యాయం. ఉమామహేశ్వరాభ్యం నమః. వాణీహిరణ్యాభ్యం నమః. శచీపురంధరాభ్యం
दाता पुरस्तज्यं दजार शक्रप्रविद्वानं प्रदीशजास्त्रतमेवं विद्वन्नमृतैर्भवति नान्या पन्थायनाय विद्यते शास्त्रेशं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणदेवमक्षरं परमं पदः नारायणं महायज्ञायं विश्वात्मनं पारायणं नारायणं परज्योतिरात्मन्नारायणं परः यच्चक्किच्चिक्कगच्छते श्रूयते विवः अन्तर्वैकलत्सर्वं व्याप्यं नारायणस्थितः अनन्तमध्यायं कलिसमुद्रेतं विश्वशम्भुवं विश्वो नामरूपभ्यं या देवी तयो संस्पन्नतुंसं सर्वतो जयमङ्गलं लाभस्तेषं कुतस्तेषं पराभवः येषामिन्द्रिय वरक्षामो विजयस्तो जनार्दनः आपदमापद्दानं दातारं सर्वसं लोकाभिरामं श्रीरामं यत्र योगेश्वरः कृष्णयत्र माङ्गल्यं तन्तुनानि मम जीवनहेतुना कण्ठे बध्नामि शरणं प्रपद्ये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव लक्ष्मीपतिं देवं स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र पादो धनुर्धरः तत्र श्री विजयो भूति कृपाणि जन्मतिमः समुदे सकलकल्याणभाजनं यत्र जायते वृक्षस्तमजन्नित्यं भजामि शरणं नास्तेषां मङ्गलं येषं हृदयोऽस्तो जनार्दनः दाता पुरस्तज्यं दजार शक्रप्रविद्वानं प्रदेशजस्रतमेवं विद्वन्नमृतैः भवति नान्या पन्थायनाय विद्यते शास्त्रेशं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणदेवमक्षरं परमं पदः विश्वतः परमानित्ये विश्वसात्मेश्वरं नारायणं महायज्ञायं विश्वात्मनं पारायणं नारायणं परं ज्योति नारायणं परब्रह्म यत्र योगेश्वरः कृष्णो यत्र पादो धनुर्धरः तत्र श्रीविजयो నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. చాలా థ్యాంక్స్ మావయ్య. మీరే లేకపోయి ఉంటే మా పెళ్లి జరుగుండేదే కాదు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. పిచ్చి పిల్ల కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండక ఈ ఏడుపెందుకు చెప్పు. నువ్వు మాకు రుణపడి ఉండడం ఏంటమ్మా? మా కన్న కూతురెలకు మాకు కన్యాదానం చేసే అవకాశం ఇవ్వలేదు. నీ వల్లైనా అదృష్టం కలిగినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. చూడమ్మా, ఇప్పుడు నువ్వు నా కూతురుతో సమానం. తండ్రి కూతుర్ల మధ్య అనుబంధాలే తప్ప రుణాలు ఉండకూడదు. మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించినందుకు మీరు జీవితాంతం సంతోషంగా ఉంటే నాకదే చాలు. పదమ్మ, ఇంటికెళ్దాం. మా ఇంటికా? వద్దు మావయ్య. మా అన్నయ్య సంగతి మీకు తెలుసు కదా. అసలే మేము పెళ్లి చేసుకోవడం మా అన్నయ్యకి ఇష్టం లేదు. ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మమ్మల్ని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది మావయ్య. ఎందుకమ్మా భయపడతావు? ఏం చేస్తాడు మీ అన్నయ్య? చంపేస్తాడా? మీ ఒంటి మీద కనీసం ఒక్క దెబ్బ పడ్డా కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది మీ అన్నయ్య. ధైర్యంగా మీ ఇంటికి వెళ్ళు. అయినా నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? అసలు మీ అన్నయ్య ఏం చేస్తాడో చూద్దాం. పదండి, వెళ్దాం. పదమ్మా.
సంబరాలేమో చూసి ఈ వాగు చూపంతా సంద్రాలపై వేగా నీటేను నాకుంది తొలి ప్రేమలా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వి తననిల్లు మా ఇల్లు బొమ్మ